స్టార్ హీరోలు సెలబ్రిటీలు అందరూ కూడా ఒకే చోట కనిపించి సందడి చేశారు. అదే అక్కినేని అఖిల్ యొక్క మ్యారేజ్ రిసెప్షన్ అన్నమాట. అయితే మ్యారేజ్ మాత్రం అన్నపూర్ణ స్టూడియోస్లో అర్లీ మార్నింగ్ చాలా గ్రాండ్గా జరిగింది. చాలామంది రాజకీయ ప్రముఖులు కానీ సినిమా ప్రముఖులు కానీ అందరూ కూడా హాజరయ్యి ఇద్దరు జంటను మాత్రం దీవించారు. అక్కినేని అఖిల్ అదేవిధంగా జైనబ్ రౌజీ. అయితే వీళ్ళిద్దరూ గత 2 సంవత్సరాల నుంచి కూడా ప్రేమించుకుంటున్నారు. ఆ ప్రేమ కాస్త ఇద్దరి ఇంట్లో కూడా చెప్పుకొని ఒప్పించుకొని మరీ పెళ్లి చేసుకున్నారు. సో చాలామంది కూడా ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఉంది. అఖిల్ 31 ఇయర్స్ అయితే జైనబ్ రౌజీ మాత్రం 39 ఇయర్స్ అనే విధంగా ఏజ్ విషయంలో కొంచెం అసంతృప్తిగా ఉన్నప్పటికీ చూడ్డానికి మాత్రం చూడచక్క ముద్దుగా ఉన్నారు. 10 కాళ్ల పాటు చల్లగా ఉండండి అందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నారు. సో ఇప్పుడు రీసెంట్గా మాత్రం వీళ్ళిద్దరు రిసెప్షన్ కూడా చాలా గ్రాండ్గా జరిగింది. ఈ రిసెప్షన్కి మాత్రం ఆల్మోస్ట్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ఈ యొక్క రిసెప్షన్కి హాజరయ్యారు. సో ముఖ్యంగా ఇందులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా మనకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా మన మెగాస్టార్ చిరంజీవి గారి కుమారుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన గారు, అదేవిధంగా మహేష్ బాబు గారు, నమ్రత తన కూతురు కావచ్చు. సో ఈ విధంగా స్టార్ హీరోలు అందరూ కూడా ఈయన రిసెప్షన్కి వచ్చారు. అందరూ కూడా తలుక్కుమని మెరిశారు. సో అదేవిధంగా కాకుండా అందరితోని సరదాగా మాట్లాడి, అంటే చాలామంది ఎట్లా ఉంటారంటే నేను పాన్ ఇండియా హీరోని, నాకు ఒక యాటిట్యూడ్ ఉంటుంది, నేను ఎవరితోని మాట్లాడను, సపరేట్గా ఉంటాను, లగ్జరీగా ఉంటాను, ఇట్లా చాలామంది కొంచెం యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇలాంటివన్నీ కూడా బాలీవుడ్ సైడ్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఎంత పెద్ద హీరో అయినా, అది పాన్ ఇండియా హిట్ కొట్టినా పాన్ వరల్డ్ రికార్డు కొట్టినా కూడా ఎవరు కొంచెం కూడా యాటిట్యూడ్ చూపించారో. వాళ్ళు సినిమా పరంగా ఓకే, సినిమా హిట్ కొట్టింది, ప్రపంచవ్యాప్తంగా హిట్ అయింది, ఇది ఓకే. బట్ వాళ్ళు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కూడా, ఏదైనా పెళ్ళికి వెళ్ళినా, రిసెప్షన్కి వెళ్ళినా, లేకపోతే సినిమా ఫంక్షన్కి వెళ్ళినా కూడా వాళ్ళ అభిమానులతో కూడా చాలా అంటే చాలా సరదాగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఫోటోలు ఇస్తూ ఉంటారు. సో ఈ విధంగా 0% ఆఫ్ యాటిట్యూడ్ ఉన్న హీరోలు ఎవరైనా ఉన్నారంటే, సెలబ్రిటీస్ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా టాలీవుడ్లోనే ఉంటారు. అండ్ ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు ఉంటారు. కాకపోతే మ్యాక్సిమం మెంబర్ ఆఫ్ అంటే ఒక 70-80% పీపుల్ సెలబ్రిటీస్ అందరూ కూడా 0% యాటిట్యూడ్తోనే ఉంటారు. సో ఇక్కడ కూడా రిసెప్షన్కి వచ్చిన వాళ్ళు వాళ్ళ అభిమానులు కూడా కొంతమంది ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి వాళ్ళతో పాటు చాలా సరదాగా మాట్లాడి, వాళ్ళతో పాటు ఫోటోలు దిగి, ఇక్కడ సెలబ్రిటీస్ అందరూ కూడా కలిసి డ్యాన్స్ చేయడం కావచ్చు, సరదాగా మాట్లాడుకోవడం కావచ్చు. సో ఆల్మోస్ట్ చాలా డేస్ తర్వాత ఒక మన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన బడా హీరోలు, బడా సెలబ్రిటీస్ అందరూ కూడా ఒకే చోట కనిపించి వాళ్ళ ప్రేక్షకుల్ని మాత్రం చాలా ఒక కళ్ళ విందుగా కనిపించారనమాట. సో ప్రజెంట్ దీనికి సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. వాళ్ళ ఫ్యాన్స్